నమస్కారం అండి. చూస్తుంటే చదువు సంధ్యల్లో బాగా ఆరితేరినట్టు కనిపిస్తుంది. ఇలాంటి చిన్న చితకా పనులు చేస్తుందా? నెలకు 20,000 సరిపోతుందా ఈమెకు? మేడం, నేను ఎలాంటి పనైనా చేస్తాను మేడం. అందులో మీకు ఎలాంటి డౌట్ వద్దు. మేడం అని పిలవడం ఎందుకులే, నువ్వు కూడా శ్రావణి లాంటి దానివే. నన్ను అక్క అని పిలువు చాలు. అలాగే అక్క. పేరుకు నువ్వు ఈ హోటల్లో క్యాషియర్వే కానీ ఆల్రౌండర్లా పనిచేయాల్సి ఉంటుంది. అవసరమైతే ఆర్డర్స్ నువ్వే తీసుకోవాలి. ఆ టైంకి ఎవరూ లేకపోతే సర్వింగ్ కూడా నువ్వే చేయాలి. నామూషిగా ఫీల్ అయ్యావంటే నా దగ్గర పనిచేయడం చాలా కష్టం. ఈ కండిషన్స్ అన్నీ నీకు ఓకే అనుకుంటే ఈ రోజే నువ్వు జాబ్లో జాయిన్ అవ్వచ్చు. బ్రతుకు మీద ఆశ కల్పించడానికి, భవిష్యత్తు మీద నమ్మకం కల్పించడానికి ఏ పనైతే నేంటక్క. ఆత్మాభిమానం చంపుకోలేని ఏ పనైనా సరే నేను చేయడానికి సిద్ధం. జీవితంలో ఎదురు దెబ్బలు ఎక్కువగా తిన్నట్టున్నావు కదా, అందుకే మాటలు పెదవుల నుండి కాకుండా మనసులో నుంచి వస్తున్నాయి. నీలాగా జీవితాన్ని బాగా అర్థం చేసుకున్న వాళ్లకు మొదట్లో ఎదురు దెబ్బలు తగలొచ్చేమో కానీ ముందు ముందు ఎదగడానికి ఆ ఎదురు దెబ్బలే సోపానాలవుతాయి. గొప్పగా ఎదగాలి అన్న ఆశైతే లేదు, కానీ ఉన్నన్నాళ్ళు ఇష్టమైన మనుషులతో సంతోషంగా బ్రతికితే చాలు. నీ మనసులో ఎలాంటి సుడిగుండాలున్నాయో, ఎలాంటి ఉప్పెను లెగిసిపడుతున్నాయో నాకు తెలియదు కానీ నువ్వు కోరుకున్నట్టే నీ జీవితంలో నీకు కావలసిన మనుషులతో సంతోషంగా జీవించే రోజులు ఖచ్చితంగా వస్తాయి. మీ మంచి మనసుతో ఆ మాట అన్నారు, ఆ మాత్రం చాలు. సరే మరి, నీకిక్కడ పనిచేయడం ఇష్టమే కదా? ఇక్కడ ఎవరు లేరా? ఏం కావాలో చెప్పండి సార్. మసాలా దోశ కావాలి. అలాగే.